కులగణన అనేది వాళ్ళు జోడో యాత్రలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసిండ్రు. అలాగే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ కులగణన మీద ప్రతి రాష్ట్రంలో అంతటా ఉద్యమాలు జరిగినాయి, ప్రెస్ మీట్లు జరిగినాయి. ఆ తరుణంలో ఒకటి ఏం చేసిన కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసిన కులగణనకు నేను సిద్ధమే అని చెప్పి ఒక పేపర్ రాసి కేంద్రం మీద పడేసి అప్పుడు ఏమనుకున్నారు, అరే మా సార్ కులగణనకు సిద్ధపడ్డాడు అని చెప్పేసి బీసీ వాళ్ళు పాలాభిషేకం చేసి సంబరపడ్డారు. కానీ దానికి ఆమోదం లేదు. ఈరోజు కూడా వీళ్ళు ఏకగా తీర్మానం చేసిన తర్వాత కేంద్రం మేము లేము కదా, మేము ఇక్కడ వేసినాం అని చెప్పి దీన్ని దులుపుకోనే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే బీసీలు అంటేనే చులకన చూసే ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి కేవలం ఓటు బ్యాంకు కోసం వాడుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద పోరాటం ఏదో అధికారం కోసము వచ్చినాము, వాళ్ళన్న మాట చెప్పినాము అయిపోయిందనేది కాకుండా ఖచ్చితంగా కులగణన చేసే విధంగా మన బీసీలంతా కూడా ఏకం కావాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థి మీరు గమనించాలి. ఇప్పుడు చాకలి, మంగలి, కుమ్మారి, ఈడియ, పెరిగే, మాల అన్నీ పెట్టుకుంటే ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఉంది, 18 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్టీలకు 12 మంది ఉన్నారు. మరి చాకలైన, కుమ్మారైన, మంగళ 7 లెక్కలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నది మీ వాటా ఏడుందని అడుగుతలేరే. మన ఇంట్లో మన 4 కొడుకులు ఉంటే తండ్రిని నిలదీసి అడుగుతాం, నాకు వాటా ఏడవైంది. ఒక్క జాగాలకి ఇంత తక్కువ చేస్తేనే ముందుగా ఊళ్ళో పంచాయతీ పెడతాం, పంచాయతీ పెట్టి నా వాటా ఏదని అడుగుతాం. మరి రాష్ట్రం వనరుల మీద అన్ని బాధ్యత ఉంది మనకు. ప్రతి కుల పైన ఓటేస్తాడు. మరి ఆ బాధ్యత ఉన్నప్పుడు మన కులానికి మనం ఒకరికి ప్రతి ఒక్క వాటర్ రావాలి కదా. మరి ఎందుకు అడుగుతలేరు? ఈరోజు సార్ చెప్పినట్టుగా ఈబీసీ ఎకనామిక్ సెక్షన్ కింద పట్టిన వాళ్ళకి 2% ఉంటే 10% ఇచ్చిండ్రు. మన బీసీలకు 125,000 మంది 90 మార్కులు వచ్చినప్పుడు ఉద్యోగం వస్తే మరి మనోడు ఆత్మహత్య చేసుకొని పడుతుంటే 2 రోజులు మాత్రం అది కూడా మన రాజకీయం చేస్తున్నారు. మనం అదే ఫోటో పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాం. ఎవరికి వస్తుంది? అందుకే చెరబండ సార్ రాశాడు, శ్రమ ఎవడిదో సిరి ఎవడిదో అని. మరి ఈరోజు శ్రమ మొత్తము మనది బీసీలది, సిరి మొత్తము దోపిడీదారులను ఉంది. కాబట్టి మన వాటా బరాబర్ కావాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా దానికి పాటుపడి ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదో మాట కేసు ఆమోదం చేసినామని చెప్పి కేసీఆర్ లాగా వీళ్ళు కూడా దులుపుకుంటే మాత్రం బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాం. అవసరమైతే దీన్ని ఇంతకుముందు సాధ్యమైన సమావేశాలు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తూ బీసీలను చైతన్యవంతం చేయాలి. ఖచ్చితంగా రాజకీయాల్లో మన వాటను తీర్చుకునేదాకా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.